మా సంయమనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్ష పెట్టకండి. చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాం. దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒకరి జాగీరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేమెవరూ ఊరుకోం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి, ఒక ఎంపీడీఓల మీద కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కరాఖండిగా ఉంటుంది. మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను, అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. నా సహనాన్ని పరీక్షించుకోండి. చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి. రోడ్ల మీద రైతుల కోసం తమకు లేని కథలు చెప్పడం కాదు, చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నాలు చేయడం కాదు. ముందు ఆయన జవహర్ గారిని